ఐపీఎల్ 2026లో మరోసారి నిరాశపరిచిన ప్రదర్శన వచ్చినప్పటికీ పంత్ తన బెస్ట్ ఫామ్కి చాలా దగ్గరలో ఉన్నాడని లాంగర్ తెలిపాడు. తాజాగా ముంబై ఇండియన్స్పై ఓటమితో ఎల్ఎస్జీ మళ్లీ పాయింట్స్ టేబుల్ చివరలోనే ఉంది. 9 మ్యాచ్లలో కేవలం 2 విజయాలతో జట్టు పరిస్థితి క్లిష్టంగా మారింది. పంత్ ఫామ్ మరియు బ్యాటింగ్ ఆర్డర్ మార్పులపై విమర్శలు వస్తున్నా లాంగర్ వాటిని బలంగా సమర్థించాడు. లాంగర్ చెప్పిన ప్రకారం మ్యాచ్లకు ముందు జరిగిన ప్రాక్టీస్ గేమ్లో పంత్ అద్భుతంగా ఆడి కేవలం 30 నుండి 40 బంతుల్లోనే 95 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ చూసి అతను తన బెస్ట్ ఫామ్లోకి తిరిగి వస్తున్నాడని జట్టు నమ్మకం పెరిగిందని లాంగర్ తెలిపాడు. టెస్ట్ క్రికెట్లో పంత్ ఎన్నో జట్లను దెబ్బతీసినట్టు గుర్తు చేస్తూ అతను గొప్ప ఆటగాడని మళ్లీ రుజువు చేస్తాడని అన్నాడు. ఈ మ్యాచ్లో పంత్ తన బ్యాటింగ్ ఆర్డర్ను దిగువకు మార్చుకోవడం కూడా చర్చకు వచ్చింది. అయితే లాంగర్ దాన్ని సెల్ఫ్లెస్ డిసిజన్ అని అభివర్ణించాడు. జట్టు ప్రయోజనం కోసం పంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు. నికలస్ పూరన్కు పైస్థానంలో ఆడే అవకాశం ఇవ్వడం వల్ల అతను 21 బంతుల్లో 63 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. కెప్టెన్గా పంత్పై ఉన్న ఒత్తిడిని కూడా లాంగర్ ప్రస్తావించాడు. ఇప్లో కెప్టెన్సీ చాలా కఠినమని, ప్రతి మ్యాచ్లో ముందుండి జట్టును నడిపించాల్సి ఉంటుందని అన్నాడు. అలాగే పంత్ ధర, ప్రైస్ ట్యాగ్ అతని ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని చెప్పడం సరైంది కాదని కూడా స్పష్టం చేశాడు. అతను కష్టపడి పనిచేస్తున్నాడని, త్వరలో మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక పంత్ కూడా జట్టు ప్రదర్శనపై స్పందించాడు. మంచి ఆరంభం వచ్చినప్పటికీ మరింత పరుగులు చేయాల్సిందని, సుమారు 10 నుండి 15 పరుగులు తక్కువయ్యాయని అంగీకరించాడు. పిచ్ పరిస్థితులు 220 నుండి 230 స్కోర్కు అనుకూలంగా ఉన్నాయని చెప్పాడు. బౌలర్లపై తప్పు వేయకుండా జట్టుగా ఇంకా మెరుగుపడాల్సి ఉందని తెలిపాడు. అలాగే కొంచెం అదృష్టం కూడా కావాలి అని అన్నాడు. మొత్తానికి ప్లేఆఫ్ అవకాశాలు చాలా సన్నగా ఉన్న ఈ సమయంలో ఎల్ఎస్జీ ఆశలు పూర్తిగా రిషబ్ పంత్ ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి. పట్టికేలో చూపించిన ఫామ్ మ్యాచ్లలో కూడా కనిపిస్తేనే జట్టు తిరిగి గెలుపు దారిలోకి రావచ్చు.